గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడోత్సవంలో గోవిందరాజ బ్రహ్మోత్సవ వైభవం. తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు, ఆభరణాల కానుక. తిరుమల క్షేత్రంలో వారాంతం భక్తుల సందడి. నిరంతరాయంగా అన్నపానీయాల పంపిణీ, టీటీడీ సౌకర్యాలు ప్రశంసనీయమంటూ భక్తుల హర్షం. అప్పలాయగుంట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం. ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. కురుక్షేత్రలో ఈ నెల 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆగమోక్తంగా అంకురార్పణ. జూన్ 7వ తేదీ నుండి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. ప్రత్యేక కథనం. భక్తవత్సలుడైన శ్రీ గోవిందరాజు గరుడోత్సవంలో దివ్య శోభితంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలో పురాతన దేవాలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, గరుడోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజున శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ గోవిందరాజ స్వామివారిని ఊయలలో వేంచేపు చేసిన అర్చకులు భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కమనీయంగా నిర్వహించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను,
నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పట పట జీకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. వారాంతపు రోజులు రావడంతో తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. భక్తుల అవసరాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లలో నిరంతరాయంగా అన్నపానీయాలను పంపిణీ చేస్తోంది. భక్తులందరికీ శీఘ్రంగా దర్శనం కల్పించాలనే సంకల్పంతో సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో క్యూలైన్ల పర్యవేక్షణ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ తిరుమల క్షేత్రంలో కొలువై వెలసిల్లుతున్నారు. భక్తజన బాంధవుడిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా, మొక్కుబడుల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. వారాంతపు రోజులలో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ముందస్తు కార్యాచరణతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా విస్తృతమైన సదుపాయాలు కల్పిస్తోంది. శుక్రవారం ATGH వరకు క్యూ లైన్లు విస్తరించాయి. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అన్నప్రసాదం, ఆరోగ్య విభాగం సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు అన్నపానీయాలను పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, షెడ్లలో అల్పాహారం, మజ్జిగ, మంచినీటిని అందజేస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తూ వీలైనంత మేర ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా దర్శనానంతరం శ్రీవారి ఆలయం వెలుపల పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ సౌకర్యాలు ఎంతో ప్రశంసనీయంగా ఉన్నాయని తెలియజేశారు. మేము సుపథం దర్శనంకి వచ్చినాము. చాలా చక్కగా జరిగింది. ఇక్కడ అధికారులు పర్యవేక్షణ చాలా బాగుంది. అందరికీ ప్రసాదం అది బాగా నీట్గా ఇస్తున్నారు. మంచి టేస్ట్గా కూడా ఉంది. ఓం వెంకటేశ ఆయన మహా. సార్, కడప జిల్లా బద్వేల్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ వసతులు మాత్రం అన్నీ బాగున్నాయి. ప్రసాదం ఇస్తున్నారు, క్యూ లైన్లు అన్నీ ఉన్నారు. టోకన్ తీసుకున్న భక్తులకు 2 గంటల్లోనే దర్శనం అవుతుంది. దర్శనం కూడా బాగా అవుతుంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. నా పేరు దీపిక. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అంటే సుపథం దర్శనం పిల్లలతో వచ్చాం. మాకు అర్ధ గంటలు అయిపోయింది దర్శనం. మొత్తం మంచిగా అయింది. అంత సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. నా పేరు సురేష్. అంటే పిల్లలకి 1 year బిలో బేబీస్కి అయితే సుపథం దర్శనం అనేది చాలా బాగుంది. ఒక అర్ధ గంట 1 hourలో అయిపోతుంది. అన్ని మొత్తం ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మాది అనంతపురం డిస్టిక్, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కమదూరం మండలము, ఎర్రమల్లెపల్లి గ్రామం. నా పేరు విజయ్ కుమారు. టీటీడీ మంచి సౌలభ్యము, అన్ని సౌకర్యాలు చేకూరుస్తారు. దర్శనం కూడా బాగా అయింది. అన్నప్రసాదం కానీ ఏదైనా టీటీడీ మంచి నిర్ణయం తీసుకుంది. వాళ్ళు అన్నీ అక్కడికే సౌలభ్యంగా మనకు అనుకూలంగా చర్చిస్తారు. పాలు కానీ, కాఫీ, పొద్దున్నే టిఫిన్. నా దర్శనం వచ్చి 12 గంటలకు అయింది. లడ్డు కూడా బాగుంది. అన్నప్రసాదము అంతా బాగుంది సార్.
ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు స్వర్ణలత, మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి. ప్రసాదమే కానీ దర్శనమే కానీ పాలు అన్ని ప్రసాదాలు అంటే అందరూ సమానంగా పంచుతున్నారు. ఏ టెన్షన్ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. ஃபஸ்ட்டு வரதுக்கான இப்போ திருப்பதி கொஞ்சம் கூட்டம் கண்ட்ரோல் பண்ணுறாங்க. கரெக்டாக வருது கூட்டம்லாம். சாப்பாடு லட்டு டேஸ்ட் நல்லாயிருக்கு. இப்போதைக்கு எல்லாமே ரெகுலேஷன் ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்லாம் நல்லா ஸ்ட்ரிக்டாக ஃபாலோ பண்ணுறாங்க. எல்லாமே இப்போ கரெக்டாக ப்ராப்பராக போயிட்டுருக்கு. ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ನಮ್ಮ ಹೆಸರು ಕೆ ಆನಂದ್ ರೆಡ್ಡಿ ಅಂತೇಳಿ. ನಾವು ರಾಯಚೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಸರ್. ಟೋಟಲ್ 81 ಜನ ಬಂದಿದ್ದೀವಿ ಫ್ಯಾಮಿಲಿ. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆಕ್ಕಿಂತ ಈ ಸತಿ ನಮಗೆಲ್ಲ ದರ್ಶನನೂ ಮತ್ತು ಲಡ್ಡುದು ದರ್ಶನದ್ದು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗೇ ಆಯಿತು ಸರ್. ದರ್ಶನದ ಫೆಸಿಲಿಟಿ ಮತ್ತು ಒಳಗೆ ಕೊಡುವ ಇದು ಹಾಲು ಮತ್ತು ಅಲ್ಲಿ ಕೂಡಲಿಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್, ಚೆನ್ನಾಗಿದೆ. మేము రాయచూరు నుంచి వచ్చినాము. మా పేరు త్రివిక్రమ్ రెడ్డి అని కృష్ణ. ఇక్కడ దర్శనం అన్నీ బాగా అయినవే. అన్న భోజనాలు కూడా బాగున్నవి. వడగిడ పెడుతున్నారు. ఆమె క్యూ లోపల ఉన్న పాలు నాష్టా ఏముంది బాగా ఇస్తున్నారు. దర్శనం కూడా జల్దీ అయినది. 2.5 గంటల లోపల దర్శనం అయినది. నమో వెంకటేశాయ. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర అనపర్తి నుంచి వచ్చాము. మేము 15 మంది వచ్చాము శ్రీవారి దర్శనం కోసము. మేము నిన్న 300 రూపాయల దర్శనం చేసుకున్నాము. మాకు ఉదయంనే అల్పాహారము, తర్వాత మధ్యాహ్నం భోజనము, మళ్ళీ రాత్రి కూడా భోజనం ఏర్పాటు ఇక్కడ తరిగొండ వెంగమామ సత్రంలో చక్కగా అందరూ కూడా శ్రీవారి సేవకులు అందరూ కూడా మాకు మార్గదర్శనాలు చేస్తూ ఎలా వెళ్ళాలి ఏంటి అని మాకు అంతా బాగా చెప్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి తరపున గోవిందరాజస్వామి వారికి 34.46 లక్షల రూపాయల విలువైన 3 ఆభరణాలను కానుకగా అందజేశారు. వీటిలో స్వామివార్ల దీర్ఘ చతురస్రాకార పథకం 1, అమ్మవార్ల దీర్ఘ చతురస్రాకార పథకాలు 2 శాశ్వత ప్రాతిపదికన టీటీడీ బహూకరించింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం నుండి ఆభరణాలను ఊరేగింపుగా గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్వరణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని బంగారు తెరుచుపై కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తరువాత ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద అర్చకులు పుట్టమట్టిని సేకరించి మేధిని పూజ, మృత్ సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీవారి మెట్టు మార్గంలో అందజేస్తున్న ఈ టికెట్ల జారీని టీటీడీ శుక్రవారం నుండి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో మంజూరు చేస్తారని ముందస్తుగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు, పోలీసు యంత్రాంగం ఏర్పాట్లను పర్యవేక్షించారు. భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు దివ్యదర్శనం భక్తులకు 4 కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు శనివారంకు సంబంధించిన దర్శన టోకెన్లను పొందారు. ఈ భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద తమ టోకెన్లను స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. రెస్పాన్స్ బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అక్కడ కొంచెం
కంజెషన్ ఉంది, అక్కడ క్యూ లైన్స్ కూడా తక్కువగా ఉంటాం, టెరైన్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో అక్కడ తరచూ కంప్లైంట్లు వస్తున్నాయి. సో అయితే మనకి అక్కడ టెంపుల్లో ఇవ్వడానికి కొన్ని టెక్నికల్గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని పర్మిషన్ రావాలి, దానికోసం కొంచెం టైం పడుతుంది. సో ఇది తాత్కాలికంగా ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాన్ పవర్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆల్రెడీ SSD టోకెన్స్ ఇస్తున్నాం కాబట్టి మరొక వైపు మనకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా సపరేట్ కౌంటర్స్ 4 కౌంటర్స్ పెట్టడం జరిగింది, సపరేట్ క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 2000 మంది క్యూ లైన్స్లో కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ. సో దాంతో మనకి ఏ రకమైన ఇబ్బందులు లేదు. ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం భక్తుల నుంచి, చాలా బాగుంది సార్. ఎక్కడైనా వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు సో ఇక్కడ టికెట్ తీసుకొని సిటీలో ఉండి రేపు మార్నింగ్ అక్కడ వాక్ చేసి వాళ్ళకున్న స్లాట్ ప్రకారం వాళ్ళు దర్శనానికి వెళ్ళటం జరుగుతుంది. సో ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది, అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మట్టి ద్వారా వెళ్ళేటటువంటి దివ్యదర్శనం కోసం వెళ్ళేటటువంటి వారికి టోకెన్స్ అనేటటువంటి దాన్ని తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేటటువంటి దాని మీద, భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనే దాని మీద పరిశీలించడానికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రేపు వెళ్ళాలి, దివ్య దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళేటటువంటి వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక 4 కౌంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి టోకెన్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 3 నుంచి 5 వేల వరకు ఈ టోకెన్స్ అనేటటువంటివి పైన తిరుమలలో ఉండేటటువంటి భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం ఇది ఒక తాత్కాలికంగా జరిగిన మార్పు అనేటటువంటిది. దీనికి ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేటటువంటిది శ్రీవారి మెట్టుకు దగ్గరలోనే ఒకటి ఆల్రెడీ దాని గురించి ఐడెంటిఫై చేసి దాని గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వన్స్ దట్ ఈస్ కన్ఫర్మ్ ఈ తాత్కాలికంగా ఉన్నదాన్ని అటు షిఫ్ట్ చేయడానికి, అది ప్లాన్ చేయడానికి తప్పకుండా దాని మీద యాక్షన్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో భక్తులకి మెయిన్ ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది ఏ రూపంలోనే ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం మీద దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గౌరవ యువ గారు, విష్ణు గారు దాని మీద ప్లాన్ చేసి ఇక్కడ తాత్కాలికంగా ముందు ప్రజెంట్ ఏర్పాటు చేసి దానికోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ని ఇంజనీరింగ్ వాళ్ళ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్య దర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. నా పేరు సుమలత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాము ఫ్యామిలీతో. ఇక్కడ ఈరోజే స్టార్ట్ చేశారంట టోకెన్లు మేము శ్రీవారి మెట్లవారి దర్శనంకి వెళ్ళడానికి. ఇప్పుడైతే చాలా బాగా ఉంది. మేము ఒక 2 అవర్స్ లైన్లో కూర్చున్నాం అంతే, మాకు తొందరగా ఈజీగా టోకెన్స్ దొరికేశాయి. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అనేది. మన టీటీడీ చైర్మన్ నాయుడు గారు చాలా బాగా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా, పోలీస్ యాజమాన్యం కూడా చాలా బాగా ఉందండి. ఇంతకుముందు శ్రీవారి మెట్ల దగ్గర టికెట్ల కోసం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ మార్చడం వలన మాకు దగ్గర అయింది, చాలా సులభంగా కూడా టికెట్లు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది తొందరగా టికెట్లు లభించడము. శ్రీవారి మెట్టు దగ్గర గతంలో అయితే మనకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. తర్వాత అక్కడ అంటే ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళి అక్కడ తొక్కిసలాట్లా జరిగేది. ఇప్పుడు చాలా సులువుగా మాకు ఒక అర్ధగంట సేపట్లో మేము ఇక్కడ టికెట్లు తీసుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ కూడా మేము తొందరగా వెళ్ళడానికి ఆటో ఇబ్బందులు కూడా మాకు తగ్గిపోయాయి. తర్వాత ఎటువంటి సమస్య లేకుండా మేము వెళ్ళడానికి ఈ మంచి అవకాశం కల్పించిన టీటీడీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే సార్. జయ శ్రీమన్నారాయణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మా ఫ్యామిలీ అంతా వచ్చాము. అయితే ఇక్కడ ఈరోజు మంచి శ్రీవారి మెట్టు దగ్గర చక్కగా ఏర్పాట్లు అన్నీ అరేంజ్ చేశారు. తర్వాత అక్కడ 3ంటికి వచ్చాము మేము. పొద్దున్నే వందే భారత్ ఎక్కేసి వచ్చాము. వందే భారత్ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. దిగ్గానే డైరెక్ట్గా వచ్చేసాము. కాకపోతే చాలా పెద్ద క్యూ ఉంది, బట్ అన్ని అరేంజ్మెంట్లు సౌకర్యంగా బాగున్నాయి. ఇక్కడ పెట్టడం వల్ల చాలా సౌకర్యంగా ఉంది ప్రజలకు కూడా. ఇదివరకు మేము పైకి వెళ్ళి తీసుకోవాల్సి ఇబ్బంది పడేవాళ్ళం, ఇక్కడ కాస్త చాలా సింపుల్గా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి, నా పేరు నాగరాజు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇంతకుముందుకు శ్రీవారి మెట్ల దగ్గర పోయి దర్శన టోకన్ తీసుకునేది, కానీ ఇప్పుడు భూమాత కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసినాక అన్నీ చాలా సులభంగా మా యొక్క దర్శన టికెట్ని మేము తీసుకోవడం జరిగింది. టీటీడీ వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమల శ్రీవారి నుండి నూతన వస్త్రాలు, తిరువడి కానుకగా అందాయి. శ్రీవారి అన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా
ఈ రోజు రాత్రి గరుడ వాహన సేవ జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం తిరుమల నుండి నూతన వస్త్రాలను తిరుపతిని తిరుపతిలోని కోమలమ్మ సత్రం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుండి మంగళ వాయిద్యాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాల నడుమ సరోజినీదేవి రోడ్, శ్రీ కోదండరామస్వామి ఆలయ మాడవీధులు, చిన్న బజారు వీధి, గాంధీ రోడ్, శ్రీ గోవిందరాజస్వామి ఆలయ పెద్దమాడ వీధులు, చిన్నమాడ వీధుల గుండా స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ గర్భాలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తిరువడిని ఊరేగింపుగా తీసుకుని స్వామి సన్నిధికి చేర్చారు. గోపీలోలా గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరునిలయం శ్రీ వెంకటేశ్వరుడు అశ్వవాహన సేవలో అభయ ప్రదానం చేశారు. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి ఊంజల్ సేవ, అశ్వవాహన సేవలలో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. భాగ్యనగరం హిమాయత్ నగర్ తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శుక్రవారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, బాజా భజంత్రీల నడుమ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆగమ పండితుల నేతృత్వంలో ఋత్వికులు హోమ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు అందజేశారు. ఆపై పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఇక శుక్రవారం రాత్రి స్వామివారి అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పూజాధికారులను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం హైదరాబాద్ పురవీధులలో మేళతాళాలు, కోలాటాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భాగ్యనగర వాసులు శ్రీనివాసుని సేవలో తరించారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి తమిళనాడు రాష్ట్రం తిరునిండ్ర ఊరుకు చెందిన భాష్యకారుల కైంకర్య ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం గొడుగులను సమర్పించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో గొడుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. శతాబ్దాలుగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని
నవవిధ భక్తి మార్గాలలో తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. ఎందరో రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు సామాన్యుల నుండి అసామాన్యుల వరకు స్వామివారి సేవలో తరిస్తూ తమ జీవితాలను చరితార్థం చేసుకుంటున్నారు. అటువంటి వారిలో వెంపటి మాధవనాయుడు ఒకరు. తిరుమలేశునిపై అత్యంత భక్తి ప్రపత్తులు గల ఆయన ప్రతి ఏటా తిరుమలతో పాటు అనుబంధ ఆలయాలలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో గొడుగులను సమర్పిస్తూ ఆ దేవదేవునిపై తమకున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరునిండ్ర ఊరిలో భాష్యకార కైంకర్య ట్రస్టు ఏర్పాటు చేసి తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన గరుడ సేవ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్వామివారికి గొడుగులను సమర్పించారు. ఆలయంలోని వాహన మండపం వద్ద శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం సూపరింటెండెంట్ చిరంజీవికి ఈ గొడుగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యకార కైంకర్య ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ దినేష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంపటి మాధవనాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో నారాయణాయ. నా పేరు వెంపటి మాధవనాయుడు అండి. నేను భాష్యాకార కైంకర్య ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షుడిని. అలాగనే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ అనే యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్ కూడా నేను గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఈ యొక్క గోవిందరాజుల స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా ఇక్కడ ఈరోజు ఈ యొక్క పవిత్రమైన గొడుగులని స్వామివారికి కైంకర్యం చేసేదానికి ఇక్కడ 2 ట్రస్టులు కలిపి సంయుక్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కానీ మా కుటుంబం కానీ మా యొక్క ట్రస్ట్లో ఉండే ట్రస్ట్ మెంబర్ల యొక్క కుటుంబాలకు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులము. ఆయన నమ్మి ఆయన కొలిచేదాని వల్లనే మాకు మా కుటుంబాలు కానీ మాకుండే వ్యాపారాలు కానీ మాకుండే ఏదైనా కూడా కొంచెం మాకు అన్నీ కలిసి వస్తున్నాయి. అందువల్ల వెంకటేశ్వర స్వామి భక్తులు అయిన వల్ల ఈ యొక్క గోవిందరాజ స్వామికి గుడికే కదండి, మేము వెంకటేశ్వర స్వామి గుడికి కూడా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు ముఖ్యంగా మన గరుడోత్సవం అప్పుడు మేము రెగ్యులర్గా ఇస్తున్నాము. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువుదీర్చి యాగశాల వద్ద వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆగమ పండితులు, అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్వరణం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు కురుక్షేత్రలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు ఆశ్రిత కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో వికసించిన సిరుల తల్లికి ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూన్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి దేవి కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా సిరుల తల్లిగా ఆవిర్భవించిన పరమపావన ప్రదేశం తిరుచానూరు క్షేత్రం. బంగారు సహస్రదళ పద్మంలో కార్తీక పంచమి పర్వదినాన పద్మ సరోవర పుష్కరిణిలో ఆవిర్భవించిన శ్రీ పద్మావతి దేవి వీరలక్ష్మిగా స్వతంత్ర లక్ష్మిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా పరిడవిల్లుతోంది. హరి అంతరంగా కరుణా స్వరూపిణిగా తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి సన్నిధి సకల దేవతా నిలయంగా భాసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో శ్రీ బలరామకృష్ణులకు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి ప్రత్యేకంగా ఉపాలయాలు కొలువై ఉన్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవ కైంకర్యాది విశేష క్రతువుల తరహాలోనే స్వతంత్ర లక్ష్మి తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా అన్ని ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. చల్లని సాయంకాలం వేళ విద్యుద్దీప కాంతుల్లో పద్మ సరోవరం పుష్కరిణిలో పుష్పశోభిత తెప్పలపై శ్రీవారి ప్రియ సఖి విహార వీక్షణం భక్తుల మహద్భాగ్యం. అత్యంత రమణీయంగా సాగే ఈ తెప్పోత్సవాలలో తెప్పలపై శ్రీ పద్మావతిదేవి దివ్యానుగ్రహాన్ని పొందిన భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా జూన్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం పద్మ సరోవరం పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పుష్కరిణిని శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటితో నింపే పనులు పూర్తయ్యాయి. అలాగే పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ ను శుభ్రపరిచారు. పుష్కరిణిలో ఉన్న తెప్పను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.
తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 7వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం, సాయంత్రం పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం, రాత్రి తిరుచానూరు మాడవీధులలో తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక జూన్ 8వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం, తెప్పోత్సవం, మాడవీధులలో తిరుచి సేవలు వైభవంగా జరుగుతాయి. అనంతరం జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పద్మ సరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో హరిదేవేరి శ్రీ పద్మావతిదేవికి అభిషేకం, సాయంత్రం పుష్కరిణిలో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. ఇక తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 9వ తేదీ రాత్రి తిరుచానూరు మాడవీధులలో శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం, 10వ తేదీ గజవాహన సేవ, 11వ తేదీ గరుడ వాహన సేవలను నయనానందకరంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి తెప్పోత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి అపార అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ మహావిష్ణువు దశావతార స్వరూపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు 1,00,000 పుష్పార్చనలు మంగళకరంగా పరిమళించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని 1,00,000 పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో సుందర శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను సింహాసనంపై కొలవదీర్చి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల చతుర్వేద పారాయణం, మేళతాళాల నడుమ వర్ణ శోభిత పుష్పాలతో 1,00,000 పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 4వ తేదీ నుండి శాస్త్రోక్తంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అర్చకులు, ఋత్వికులు యాగశాలలో విశేష వైదిక క్రతువులను జరిపారు. హోమాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉత్సవాలలో చివరి రోజున యాగశాలలో ఉంచిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ సీతారాములకు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి వారికి పుష్పాలతో అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. గోమాతకు పూజలు చేసి ఆలయ ప్రవేశం చేయించిన తరువాత భక్తులకు దర్శనం కల్పించారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి సుగంధ ద్రవ్యాల్లో శోభిల్లారు. కడప మారుతీనగర్లో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి అభిషేకం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, చందనం, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపారు. నివేదన సమర్పించి హారతులు అందజేశారు. చదువుల తల్లి దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో గంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు, వేద పండితులు, అశేషంగా భక్తులు ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా గోదావరి నదికి తరలి వెళ్లారు. అక్కడ గంగ పూజలు నిర్వహించి కుంభ, కర్పూర, నక్షత్ర తదితర సప్తహారతులను నదీమ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా నది ఒడ్డున మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఇక కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరిగాయి. అర్చకులు చల్లని తల్లి సన్నిధిలో పలు కార్యక్రమాలను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. ఆపై అమ్మవారికి చక్కటి అలంకరణతో పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా అనుగ్రహించు తల్లి అని పోచమ్మను వేడుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.